गणनां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्भाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం. ఈనాటి పంచాంగం చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం శశిరతో మాఘమాసం శుక్లపక్ష చవితి పగలు 12:26 వరకు ఉంది. ఉత్తరాభద్ర నక్షత్రం తెల్లవారితే సోమవారం అనగా 4:14 వరకు ఉంది. వర్జ్యం పగలు 2:46 నుంచి 4:06 వరకు ఉంది. అలాగే అమృత ఘడియలు రాత్రి 11:45 నుంచి 1:15 వరకు ఉన్నాయి. సాయంత్రం దుర్ముహూర్తం 4:22 నుంచి 5:07 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8:30 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఉదయం 8:20 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:36, సూర్యాస్తమయం 5:52. ఈనాటి గ్రహచారం చూస్తే శుక్రరాహులిద్దరూ కూడా మీనంలో ఉన్నారు. గురువు వృషభంలో, కుజుడు మిథునంలో, శని కుంభంలో, రవి బుధులిద్దరూ కూడా మకరంలో ఉండి కేతువు కన్యలో ఉన్నారు. అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఈ వారం రోజులు కూడా మరి ఇవాళ ఆదివారం మాఘమాసంలో చాలా విశేషమైన రోజు. మరి రేపటి రోజున సరస్వతి అమ్మవారి యొక్క జన్మతిథిగా మనం నడుపుకుంటూ ఉంటాం. వసంత పంచమి, శ్రీ పంచమి అని చెప్పుకుంటూ ఉంటాం. మంగళవారం నాడు రథసప్తమి వచ్చింది. చాలా విశేషమైన రోజు. మార్గశిర మాసంలో, మాఘమాసంలో చాలా విశేషమైనటువంటి పర్వం రథసప్తమి. భారతీయ సనాతన ధర్మంలో రథసప్తమి నాడు ఆడవాళ్ళందరూ కూడా కొత్తగా నోములు పట్టడం, అలాగే ఆ రోజున సూర్య ఆరాధన బాగా చేయడం జరుగుతూ ఉంటుంది. మనకు విజయవాడలో చాలా క్షేత్రాల్లో ఈ సూర్య నమస్కార మంత్రాలని కూడా రోజు పారాయణ చేస్తూ ఉంటారు. స్థానిక కామకోట్ నగర్లో, శంకరమఠంలో, దుర్గగుడి కింద ఉన్న విజయేశ్వర స్వామి దేవస్థానంలో, చల్లపల్లి బంగ్లా దగ్గర ఉన్నటువంటి అద్దెపల్లివారి శివాలయంలో, యన్మలకుదురు శివాలయంలో, కోదండ రామాలయంలో, విజయవాడ నున్న దగ్గర ఉన్నటువంటి సిద్ధక్షేత్రం మరి చినకంచి, అక్కడ ఇది ఆదివారం కానీ మరి రథసప్తమి నాడు కానీ మీరు వెళ్ళి స్వయంగా ఈ క్షేత్రాలు కాకుండా ఇంకా చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇతర ఊళ్ళల్లో కూడా ఈ ఆదివారం కానీ రథసప్తమి నాడు కానీ సూర్యభగవానుడి యొక్క ఆరాధన చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది. అందరూ ప్రత్యక్షంగా పాల్గొని మరి చక్కగా ఆ సూర్యభగవానుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని చెప్పి ఆశిస్తున్నాం. రథసప్తమి నాడు నదీ స్నానం చాలా విశేషం. చిక్కుడాకులు, జిల్లేడాకులు తీసుకొస్తారు. ఈ జిల్లేడాకులు, రేగిపళ్ళు నెత్తి మీద పెట్టుకుని, భుజాల మీద పెట్టుకుని సప్త మహాసప్త అనేటువంటి శ్లోకాన్ని చెప్తూ నదిలో 3 సార్లు మునగడం అనేది ఒక అలవాటుగా ఉంది. దాని మూలంగా సూర్యభగవానుడికి ప్రీతి జరిగి ఆయన అనుగ్రహిస్తారని. ధనుర్మాసంలో మనం చేసినటువంటి గొబ్బెడదాలకు పిడకల్ని అట్టిపెట్టి వాటితో చక్కగా ఒక ఎత్తడి గిన్నెలో ఆవు పాలు తీసుకొచ్చి పాలు పొంగించడం, సూర్యభగవానుడికి ప్రత్యక్షంగా కనబడేలాగా పాలు పొంగించడం. ఆయనకి ఈ చిక్కుడాకులు తీసుకొచ్చి, చిక్కుడు కాయలని అటు ఇటు గుచ్చి రథాలాగా చేస్తూ ఉంటారు. దాని మీద చిక్కుడాకులు పెడతారు. దాని మీద ఈ పరవాణం పెట్టి స్వామివారికి నివేదన చేస్తారు. అది తీసుకోవడం, ఇవాళ చాకుతో కానీ, కత్తితో కానీ, బ్లేడుతో కానీ కోయకుండా ఉన్నటువంటి కూరలు మాత్రమే వండుకు తినడం, ఇవన్నీ కొన్ని ప్రత్యేకతలతో కూడినటువంటి వ్యవహారాలు ఈ రథసప్తమి నాడు చేస్తూ ఉంటారు. అందరూ గమనించుకోండి, తెలుసుకోండి, ఆచరించండి. ఆరోగ్యం, ఐశ్వర్యం పొంది అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆలోచిస్తున్నాం. అలాగే శృంగేరి పరిపాలిత శివరామకృష్ణ క్షేత్రంలో రోజు 10 పారాయణలు, చండీ పారాయణలు జరిగి చండీ హోమం కూడా చేస్తున్నారు. అంటే పారాయణలు చేసిన తర్వాత దశాంశం హోమం చేయాలన్న విశేషాన్ని అనుష్ఠిస్తూ ఒక 75 రోజుల పాటు ఇప్పుడు దీక్ష నడుస్తోంది. సాయంత్రం పూట లలితోపాఖ్యానం అని, శ్రీమద్ భాగవతం అని ఇట్లాంటి ఘట్టాలన్నింటినీ కూడా చక్కగా మరి ఉపన్యాసం చెప్పిస్తున్నారు. చాలా చక్కనైనటువంటి ప్రణాళిక నడుస్తోంది. బీఆర్టీఎస్ రోడ్లో స్టార్టింగ్లో ఉంటుంది, గాంధీనగరం సత్యనాపురం మధ్యలో. ఆ శివరామకృష్ణ క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాం చాలా విశేషమైనటువంటి ప్రోగ్రాం. అందరూ కూడా పాల్గొని మీ
గోత్రనామాలతో అర్చన చేయించుకుని చండీ హోమం చేయించుకుని మీకు శుభదాయకంగా మంచి ఫలితాలు వచ్చేలాగా మంచి ప్రయత్నం చేసుకుంటారని భాషిస్తూ ఇక ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈరోజు వారం రోజులు కూడా అనుకూల పరిణామాలు చాలా వరకు నడుస్తూ ఉంటాయి, కానీ కొన్ని పనులు చేతుల దాకా వచ్చి మిస్ అయిపోతూ ఉంటాయి. దైనందిన కార్యక్రమాలు అస్తవ్యస్తంగా నడుస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో కొంచెం సానుకూలత తక్కువగా ఉంటుంది, కానీ నష్టపడేటువంటి లక్షణాలు ఉండవు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చూసుకునే అవకాశాలు కూడా మీకు వస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే శుక్రరాహులు వ్యయంలో ఉన్న కారణంగా కొంచెం అనుకూల స్థితి తక్కువగా ఉంటుంది. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అందరితో స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ఉండండి. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. ప్రత్యేకంగా ఇబ్బందులే ఉండవు, కానీ అజాగ్రత్తగా ఉన్న వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలకి అనుకూలత తక్కువగా ఉంది. కొత్త రుణాలు చేయవద్దు. దూర ప్రాంత ప్రయాణాలు ఒంటరిగా చేయవద్దు. వాహన చికాకులు ఉండే అవకాశం ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి ప్రధానంగా కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. భరణి నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయంలోనూ ఇతరమైన అంశాలను కూడా చికాకులు పడే అవకాశం ఉంది. కృతిగా ఉటపాదం వాళ్ళకి అన్ని రకాలుగా కూడా సమస్యలు తరచుగా వెంబడించే అవకాశం ఉంది. తర్వాత వృషభ రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి చాలా విజయాలు సాధిస్తారు. మధ్య మధ్యలో చిన్న చిన్న చికాకులు వస్తాయి, పట్టించుకోకుండా ముందుకు వెళ్తారు. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో శుభవార్తలు ఉంటాయి. షేర్ వ్యాపారులకి బాగుంటుంది. మార్కెటింగ్ ఉద్యోగస్తులకు బాగుంటుంది. విద్యార్థులకి, రైతులకి కూడా గురు శుక్ర బలం బాగున్న కారణంగా మంచి ఫలితాలు ఉంటాయి. శుభకార్యాలు, పుణ్యకార్యాలు పాల్గొంటారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు దొరుకుతాయి. మీ ప్రయత్నాలని కూడా చక్కగా సత్ఫలితాలు ఇచ్చేవిగా ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కృతిగా 2, 3, 4 పదాలు వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. రోహిణి నక్షత్రం వాళ్ళకి విజయాలు పరంపర నడుస్తూ ఉంటుంది. మృగశిర 1, 2 పదాలు వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అద్భుతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. తర్వాత మిథున రాశి. ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలిస్తారు. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనే అంశంలో ఒక మంచి విజ్ఞత కలిగి ఉంటారు. అయితే కోపావేశాలు కంట్రోల్ చేసుకోలేరు. డబ్బు ఖర్చును ఆపుకోలేరు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మీ యొక్క ప్రవర్తన మూలంగా కొన్ని పనులు ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు, రైతులకు కూడా ఈ రోజున కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబడితే సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూలతలు తక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రోజున మరి బాగా కూలంకషంగా పరిశీలించి చూస్తే కొత్త ప్రయత్నాలు చేసే వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఈ వారం రోజులు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మృగశిర 3, 4 పదాల వాళ్ళకి ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా ఆటంకాలతో నడుస్తుంది, కానీ పనులు జాగ్రత్తగా పూర్తి చేసుకోగలుగుతారు. పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా సమస్యలు బాగా తలెత్తే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. మంచి జీవితం పొందుతారు. మంచి ఫలితాలు పొందుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. అలాగే ఇక్కడ సమస్యలు ఉత్పత్తి అవుతూనే ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళకి. అష్టమశని, వ్యయకుజుడు, సప్తమ రవి కదా. మీరు చేయని పనులకు కూడా మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీ స్నేహితులు చేసిన పొరపాట్లు కూడా మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. అయితే గురు శుక్రుల బలం బాగుంది. తెలివిగా అన్నింటినీ సరిచేసే యోగం కూడా వెంగాలి ప్రయాణిస్తుంది. సమస్య లేకుండా రోజు నడవదు. సమస్యను సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే యోగం ఉంటుంది. ఒకసారి మీరు
సమయ పాలన లేకుండా చేసినటువంటి పనుల మూలంగా కొంచెం ఒత్తిడిలోనే అవకాశం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళి చాలా అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ పునరుత్తు 4 పదం వాళ్ళకి తెలివిగా ఓర్పుగా సమస్యలు సరిచేసుకునే అవకాశం వస్తుంది. పుష్యమ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు మాత్రం ఒత్తిడి బాగా ఉంటుంది. ఇతరుల సహాయ సహకారాలు తగ్గుతాయి. మీ తోటివాడు మీ కింద పనిచేసే వాళ్ళు కూడా సరిగ్గా సహకారం చేసే లక్షణాలు ఉండవు. సమస్యలు ఈ దగ్గర అవకాశం ఉంది. తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా వాయిదాలు వేస్తే లక్షణాలు పెరుగుతాయి. తద్వారా కొంచెం చికాకులు పడే అవకాశం ఉంది. తర్వాత ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని రోజు కూడా ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ శరణమమ అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సింహరాశి ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా అవసరం. అనుకూలించే గ్రహాలు ఉన్నాయో ప్రతికూలించే గ్రహాలు కూడా అన్నీ ఉన్నాయి. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. ప్రధానంగా మీరు పంక్చువాలిటీ మెయింటైన్ చేయక కొన్ని పనులు ఆలస్యం అవుతుంటాయి. తద్వారా వచ్చేటువంటి సమస్యలు బాగా ఎక్కువ అవకాశం ఉంది. ఈ వారం రోజులు కూడా ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు, రైతులు జాగ్రత్తగా ఉండాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు బుద్ధి కుశలత బాగా ప్రదర్శించి చేయగలిగిన సమర్థత ఉండి చేస్తున్నప్పటికీ కూడా ఆశించిన రీతిగా పనులు ఫలితాలు వచ్చే అవకాశం లేదు. అయితే నష్టాలు వచ్చే అవకాశాలు మాత్రం లేదు. సింహరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తారు. చాలా అనుకూల స్థితి కూడా బాగా కొన్ని అంశాల్లో చేకూరుతూ ఉన్నది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళి ఎన్నో విజయాలు సాధిస్తూ లాభదాయకమైన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మఘా నక్షత్రం వాళ్ళు చేస్తున్న పనులు తప్పితే కొత్త పనులు ఏం చేయొద్దు. పుబ్బా నక్షత్రం వాళ్ళు రోజువారీ వ్యవహారాలు కాకుండా శుభకార్యాలు, పుణ్యకార్యాల్లో పాల్గొంటూ కాలక్షేపం చేస్తారు. ఉత్తర ఉటపాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా లాభదాయకంగా నడుస్తాయి. మీరు అవకాశం కుదిరితే ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేయడం, ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అని చెప్తూ దుర్గా సప్తశ్లోకి పారాయణ చేస్తూ 11 ప్రదక్షిణాలు చేయడం మంచిది. మీరు కొన్నాళ్ళు వాడుకుని పక్కన పెట్టిన బట్టలు ఏమైనా ఉంటే అవి బీదవాళ్ళకి దానం చేస్తే కనుక శనేశ్వరుడు యొక్క అనుగ్రహం లభించి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కన్యారాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. మొండి వాదన చేస్తూ ఉంటారు ప్రతి వాళ్ళతోనూ. మీకు ప్రతి విషయంలోనూ కూడా అనుకూల స్థితి కొంచెం తక్కువగా ఉండేసరికి మొండి వాదన, పిడి వాదన చేస్తూ ఉంటారు. చేయాల్సినటువంటి ధర్మాలు, వాటి కార్యక్రమాలను వదిలేసి అక్కర్లేని పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా కొంచెం ఇబ్బందికరంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళి కొంచెం చికాకులు పొందించుకునే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఓర్పు, సహనం చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ అగౌరవమైనటువంటి సంఘటనలు బాగా జరుగుతూ ఉంటాయి. అవమానకరమైన ఘటనలు జరుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులు, ఉద్యోగంలో తోటి వాళ్ళు, వ్యాపారస్తులు కూడా ఎక్కువగా గౌరవించే అవకాశాలు ఉండవు. కాబట్టి ఇతరుల వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవడం మంచిది కాదు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచిది. నూతన ప్రయత్నాల కంటే కూడా రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. మీకున్నటువంటి ప్రతి పనిని కూడా మీరు ఓర్పుగా, నేర్పుగా నడుపుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. మరొక ముఖ్య అంశం ఏంటంటే ఇక్కడ ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చికాకులు వస్తాయి. సంతానంతో కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. హస్త నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలని బాగా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. చిత్త 1, 2 పదాల వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే యోగాలు బాగా కనబడుతున్నాయి. తులారాశి ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. అందరూ బాగా సహకారం చేస్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా సమయపాలనతో పూర్తవుతాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ అన్ని కార్యక్రమాలను కూడా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎంతో అభివృద్ధి వైపు ప్రయాణం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ మీకున్నటువంటి గ్రహచారం అంతా కూడా కనబడడానికి బ్రాడ్గా
అవి ఇబ్బంది పెట్టే గ్రహాలుగా అనిపిస్తుంటాయి, అష్టమ గురువు కానీ షష్ఠ శుక్రుడు కానీ. అయితే ఇవాళ సమస్యల్ని ఈ వారం రోజులు కూడా దగ్గర రానియకుండా సరి చేసుకునేటువంటి తెలివితేటలు కూడా మీకు ఉంటాయి. తద్వారా సమస్యలు ఉత్పత్తి అయినప్పటికీ కూడా వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు కాబట్టి మంచి కాలం అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. విదేశీ నివాస ప్రయత్నాలు కొంచెం ఆలస్యం అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేసుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీ అంతటా మీరు వాయిదా తీసుకుంటారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించి సమస్యలను దూరం చేసుకునే ప్రయత్నంలో సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. అయితే కొత్త ప్రయత్నాలు ఏం చేయొద్దని చెప్పి సూచిస్తున్నాం. చిత్త 3-4 పదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను తెలివిగా ధైర్యంగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే యోగం వస్తుంది. విశాఖ 1-2-3 పదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా కూలంకషంగా పరిశీలించి ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. ఏది ఏమైనా తులారాశి వాళ్ళకి గతంలో నడిచిన తీరుకి ఇప్పుడు నడిచే తీరుకి కొంచెం తేడా ఉంటుంది. ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళిన తులారాశి వాళ్ళు సుఖపడతారు. తొందరపాటు నిర్ణయాలు చేసేటువంటి వాళ్ళు కష్టపడే అవకాశం ఉంది. అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో ప్రకృతం వికృతం విద్యాం సర్వభూత హితప్రదమైనటువంటి లక్ష్మీ అష్టోత్తరంతో ఉన్నటువంటి నామాలన్నిటితో కూడా అర్చన చేసుకుని బయటకు వెళ్ళండి. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి కాలభైరవాష్టకం పారాయణ చేయండి. కుదిరినప్పుడల్లా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి నామస్మరణతో మెడిటేషన్ చేసుకోండి. కొంచెం ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంది. వృశ్చిక రాశి చాలా అద్భుతమైనటువంటి వారం. ఈ వారం అంతా కూడా మీరు ఈ వారంలో కొన్ని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకోవడం మంచిది. రాబోయే కాలంలో శుక్రుడు షష్టంలోకి వెళ్తున్నాడు. క్రమంగా మీకు గురువు యొక్క సంచారం అనుకూలం తగ్గుతోంది. 1 by 1 కొంచెం అడ్డంకులు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారం అయితే బాగుంది. ఇక్కడ మీరు శ్రమ ఎక్కువ చేస్తే కనుక చాలా లాభాలు పొందే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా గత సమస్యలను పరిష్కరించుకోవడం, ఆర్థిక విషయాల్లో గత సమస్యలు పరిష్కరించుకోవడం, అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఇప్పుడు కొత్తగా శ్రమ ఎక్కువ చేయడం చేస్తే మీరు చాలా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా ముందుకు వెళ్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ జాగ్రత్త పడి గత సమస్యలను పరిష్కరించుకుంటూ కొత్తగా ఏదైనా పనులు, దీర్ఘకాలికమైన పనులు చేయాలంటే వాటి గురించి ఎక్కువ కృషి చేసేటువంటి వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారం రోజులు సమయాన్ని సానుకూలం చేసుకున్న వాళ్ళ కింద లెక్కలోకి వస్తారు. మీకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లో కలవ చేసుకోవద్దు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. మరొక ముఖ్య అంశం, ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ 4వ పాదం వాళ్ళకి అన్ని పనులు కూడా సవ్యంగా సాగుతాయి. డబ్బులు అవసరానికి తగిన విధంగా అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలో కూడా ఒత్తిడిలో ఉంటారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలో కూడా లాభదాయక ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇంకా చాలా వేగంగా లాభాలు పొందాలనుకునే వాళ్ళు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోవడం చాలా ఉత్తమం. ప్రదోషకాలంలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చేయడం మూలంగా కుటుంబ సమస్యలు తీరే అవకాశం వస్తుంది. తర్వాత ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా మరి కొంచెం ఎక్కువగా ఆలోచించి చికాకులు పడే అవకాశం వస్తుంది. రెండోది ఏంటంటే వీళ్ళకి సమయపాలన లేకుండా కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు కూడా కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం వస్తుంది. ఎక్కడైనా సరే మీరు చేసే పనులలో ఏదైనా ఇబ్బందులు వస్తాయి అనేటువంటి దాన్ని ముందుగానే గ్రహిస్తూ ఉంటారు. అటువంటి వాటి జోలికి పోకుండా ఉంటారు. మీ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. అభివృద్ధి మరి బాగా నడిచే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు మరి చాలా బాగా నడుస్తూ ఉంటాయి. మీ కార్యక్రమాలని అన్నింటినీ కూడా చాలా గోప్యంగా ఉంచి నడుపుకుంటూ ఉంటారు. సమస్యలు అయితే రాకుండా జాగ్రత్త పడే అవకాశం వస్తుంది. గ్రహచారంలో కుజుడు బాలేదు కాబట్టి వ్యవహారాల్లో ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే కనుక మీరు సమస్యలను దాటేసుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మరి అందరితోనూ కూడా మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ స్నేహపూర్వకంగా ఉంటూ పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలను కూడా కొన్నాళ్ళు వాయిదా వేసుకున్నా కానీ ఇబ్బంది ఉండదు. ప్రయత్నం చేసినా కానీ కొంచెం ధన వ్యయం అధికంగా అవడం, వ్యవహార చికాకులు ఉండడం జరుగుతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఈ మూలా నక్షత్రం వాళ్ళకి, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి అందరికీ కూడా ఒకే రకమైన ఫలితాలు నడుస్తూ ఉంటాయి. ఏదైనా జాగ్రత్త పడ్డ ధనురాశి వాళ్ళు ఇబ్బందుల నుంచి బయటపడతారు. అజాగ్రత్తగా ఉన్న వాళ్ళు చికాకులు పడే అవకాశం ఉంది. ప్రాతకాలంలో గోపూజ, లక్ష్మీనారాయణ పూజ చేసుకోండి.
ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి కాలభైరవాష్టకం పారాయణ చేసుకోండి. తద్వారా ఇంకా మంచి ఫలితాలు పెరుగుతాయి. మకర రాశి. చాలా అద్భుతమైన కాలం ఒక మాటలో చెప్పాలంటే. కానీ వీళ్ళు బద్దకించి కొన్ని వ్యవహారాలను దూరం చేస్తూ ఉంటారు. తద్వారా కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాసపరణ ప్రయత్నాలు ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఇక్కడ రవి బుధుల మూలంగా మీరు అజాగ్రత్త పడడం, తద్వారా చికాకు పడడం జరుగుతుందని గమనిస్తూ ఉన్నాం. ఇదే మీరు కనుక ఓర్పుగా వ్యవహరిస్తే అన్ని పనులు కూడా సహజంగా సాగుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉంటే సహజంగా సాగుతూ ఉంటాయి. కొత్త పనులు చేయడం కంటే పాత వ్యవహారాల మీద దృష్టి పెట్టడం మంచిది. కుజుడు గురువు బాగా అనుకూలంగా ఉన్నారు. జాగ్రత్త పడితే కనుక మీరు స్థానచలన ప్రయత్నాల్లో, ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు, అలాగే ప్రమోషన్ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ చేసుకునే అవకాశం వస్తుంది. ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దు. మిత భాషణ ఓర్పు చాలా అవసరం. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఎవరైతే జాగ్రత్త పడతారో వాళ్ళు సుఖపడే అవకాశం, ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో వాళ్ళు చికాకులు పడే అవకాశం ఉంది. గమనించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. అవకాశాన్ని పురస్కరించుకుని ఈ వారం రోజులు ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య ఆరాధన, ఆదిత్య హృదయం పారాయణ చేస్తుండండి. పనులు ఇంకా వేగంగా నడిచే అవకాశం వస్తుంది. కుంభరాశి. చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం. వ్యయంలో రఘువులు ఉన్నారు. కొంత గ్రహస్థితి అనుకూలంగా ఉంది, కొంత ప్రతికూలంగా ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలను కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిత భాషణ ఓర్పు చాలా అవసరం. అంతేకాకుండా మీకున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి ముందుకు వెళ్ళడం అలవాటు చేసుకోండి. తొందరపడి ఎవరితో మాట్లాడద్దు. ఇప్పుడు తొందరపాటుగా ఎవరితోనూ కూడా ప్రవర్తించద్దు. కలహప్రదమైన వాతావరణం, ఉన్నటువంటి పరిస్థితులన్నిటికీ కూడా చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా సమస్యలు వస్తాయో తెలియని పరిస్థితి. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. శతభిష నక్షత్రం వాళ్ళకి కొంచెం ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరం అవుతాయి. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు సరైన నిర్ణయాలు చేసుకోలేక ఇబ్బంది పడతారు. పూర్వభద్ర 1, 2, 3 పదాలు వాళ్ళకి, ధనిష్ట 3, 4 పదాలు వాళ్ళకి ప్రతి అంశం కూడా చికాకులతో నడిచే అవకాశం ఉంది. ప్రాతకాలంలో మీరు తప్పనిసరిగా ఎర్రటి పుష్పాలతో దుర్గా అర్చన చేసుకుని బయటకు వెళ్ళండి. ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి అక్కడే కూర్చుని దుర్గా సప్తశ్లోకి, లక్ష్మీ నృసింహకరావళం స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోండి. తద్వారా సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళు ఎంతో చక్కగా వ్యవహరించి మరి కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా బాగా నడుపుకుంటారు. చాలా చక్కని ప్రయత్నాలు చేస్తారు. చక్కటి విజయాలు సాధిస్తారు. అందరూ బాగా సహకరించే అవకాశం వస్తుంది. ఇవాళ ఈ వారం రోజులు మనం చూస్తే ఎంతో అద్భుతమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం వస్తుంది. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అందరికీ కూడా గురుబలం లేకపోయినా కేవలం శుక్రబలంతో లాభాలు వచ్చే అవకాశం ఉంది. పూర్వభద్ర 4వ పదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహేన్ మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.